5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలని రక్తంతో కూడా జలగలాగా పట్టి పీల్చేసినటువంటి జలగరెడ్డి 2.0 వర్షన్ లో మేము వస్తున్నాం అని చెప్పి, కొత్త వర్షంలో వస్తున్నామని చెప్పి పాపం ఆయన ఏదో హడావిడి చేసి మీడియా సమావేశం పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఆయన వెంట్రుకలు కూడా చూడండి ఎట్ట నిగుడుకో ఉన్నాయో. ఆయన చెప్పింది ఏంటంటే మా కార్యకర్తల వెంట్రుక కూడా పేకలేరు అని. అందుకే నేను నిలబెట్టుకున్నాడు వెంట్రుకలు పేకనాటికి. కూటమి ప్రభుత్వం వెంట్రుకలు పేకనాటికి కాదు, రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసింది. రాష్ట్ర అభివృద్ధి కోసం, పంచాయతీల అభివృద్ధి కోసం, యువత భవిష్యత్తు కోసం, రాజధాని నిర్మాణం కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేశారు. జగన్ రెడ్డి, జలగరెడ్డి నీకే చెప్తున్నది. నువ్వేదో 11 సీట్లకి పరిమితమైపోయి ఈ రోజు ఏం మాట్లాడాలో తెలియక నీ వైసీపీ పార్టీ ఖాళీ అయిపోయి అందరూ కూడా ప్రాణభయంతో గుప్పిట్లో ప్రాణాలను పెట్టుకుని వెళ్లిపోతున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. నువ్వు 1.0 వర్షంలో గులకరాయితో వచ్చావు రాష్ట్రంలోకి మళ్ళీ. కానీ రాష్ట్ర ప్రజలు నీ మాటను నమ్మలా కాబట్టే నీకు 151 సీట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రజలు నువ్వు అర్హుడు కాదు అని చెప్పి నిన్ను 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. 2.0 వర్షంలో రేపు మళ్లీ జరగబోయే ఎన్నికలలో నువ్వు కావచ్చు, నీ కార్యకర్తలు కావచ్చు, నీ నాయకులు కావచ్చు, ఎవరు కూడా పోటీ చేసేదానికి కూడా ముందుకు రారు. ఈ విషయం నీ వర్షంలో ఉంది.